కేరళలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. భారీ వర్షాలకు ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి 15 మంది మృతి చెందారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. రాత్రి ఒక్కసారిగా వచ్చిన వరదలతో చాలా మంది చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వయనాడ్ జిల్లా ముప్పెండిలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే భారీ వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. നമ്മളെ മുണ്ടക്കായ് ഇപ്പൊ പൊട്ടിയിട്ടുള്ള അവസ്ഥ ഇതാണിതാ. ആളുകളുണ്ട്, ആ വീട്ടിലേക്ക് ആണ് പോകുന്നത്. പച്ചക്കാട് പോയ മരുന്നതാ. ചൂരുമല കാണണൊക്കെ ഇവിടുന്ന് రెడ్డిక కేరళలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. భారీ వర్షాలకు ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి 15 మంది మృతి చెందారు. 20 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రుత్విక్ అందిస్తారు. రుత్విక్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? వీటికి సంబంధించి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా తెలుస్తోంది. అధికారులు ఏం చెప్తున్నారు? పవన్, వాయనాడు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిశాయి. కేరళ వ్యాప్తంగా కూడా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉధృతంగా కూడా వరదలు ప్రవర్తిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాయనాడు ప్రాంతంలోని మొంపాడి అట్లాగే మునగై ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాత్రి 1 గంట ప్రాంతంలో మునగై ప్రాంతాల్లో తొలిసారిగా కొండ చర్యలు భారీగా విరిగిపడ్డాయి. ఆ తర్వాత ఉదయం 4 గంటల 10 గంటల 4:30 గంటల సమయంలో కల్పత్తలో కొండ చర్యలు పడ్డాయి. ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా భారీ ప్రాణ నష్టం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు 3 చిన్నారులు సహా మొత్తం 15 మంది మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రాంతాలకు అతి కష్టం మీద అగ్నిమాపక సిబ్బంది కానీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ కొద్దిసేపటి క్రితం చేరుకుని సహాయక చర్యలు అయితే ప్రారంభించారు. ఈ సహాయక చర్యలకు కూడా వరద ఉధృతంగా ఉండడంతో అక్కడికి చేరుకునేందుకు అధికార యంత్రాంగానికి కూడా చాలా కష్టంగా మారుతుంది. అక్కడికి ఆ ప్రాంతాలకు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలకు వెళ్లే అన్ని మార్గాలు కూడా కొట్టుకుపోయాయి. వంతెనలు అయితేనేమి అట్లాగే రహదారులు అయితేమి భారీ వర్షాలకు కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఆ ప్రాంతాలకు వెళ్లి సహాయక చర్యలు ప్రారంభించేందుకు ఈ క్రేన్లు కానీ జేసీబీలు కానీ వెళ్లేందుకు కూడా చాలా కష్టతరంగా మారింది. ఈ పరిస్థితుల్లోనే ప్రస్తుతానికైతే సహాయక చర్యలు అయితే ప్రారంభించారు. 3 చిన్నారులు సహా 15 మంది మృతి చెందినట్టుగా కూడా ప్రాథమికంగా అందుతున్న సమాచారం. అయితే ఈ మృతుల సంఖ్య మరింతగా, ఈ క్షతగాత్రుల సంఖ్య మరింతగా కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వరద ఉధృతంగా ప్రస్తుతం కొనసాగుతుండటంతో ఈ సంఖ్య మరింతగా కూడా పెరిగే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్న పరిస్థితి. మరి అధికారులు ముందుగా అంచనా వేయడంలో విఫలమయ్యారు అనుకోవచ్చా? ఇంత భారీ ఫ్లడ్స్ ఒక్కసారిగా వచ్చేసాయి కదా రాత్రికి రాత్రి, ఏం చెప్తారు? ఎక్కువగా కూడా ఈ కేరళ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా కొండ ప్రాంతాలు ఉంటాయి. ఈ కొండ ప్రాంతాల నుంచి కూడా వచ్చే వరద సాధారణ వర్షపాతం మేరకు అక్కడ అధికారులు అంచనా వేస్తారు. అయితే ఉన్నట్టుండిగా ఒక్కసారిగా కూడా అధిక వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో వరద అంచనా వేయడంలో అయితే అధికారులు విఫలమయ్యారనే చెప్పుకోవచ్చు. గతంలో కూడా మనం కేరళ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో కూడా వరదలు ఎక్కువగా కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా కొండ ప్రాంతాలు ఉండడం, కొండ ప్రాంతాల నుంచి వాగులు ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా కూడా వర్షం ఒకే ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదైన పరిస్థితుల్లోనే ఇట్లా వరద ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది అధికారులు అంచనా వేయడం తప్పారు. అక్కడ స్థానికులను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి ఉంచే ఇట్లాంటి ప్రమాదాలు నివారించే ఉంటుంది. సాధారణంగా కేరళలో అధిక వర్షపాతం నమోదయ్యే పరిస్థితులను అంచనా వేసి అక్కడ ఉన్న ప్రజానికాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ అయితే చేపట్టే పరిస్థితులు ఉంటాయి. అయితే ప్రస్తుతం జరిగిన ఘటనలో మాత్రం అందుకు అధికారులు అంచనా వేయడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. పరవా రైట్, ఓకే రుత్విక్. ആ വീട്ടിലെ ആളുകളുണ്ട്, ആ വീട്ടിലേക്ക് ആണ് പോകുന്നത്.